ఈరోజు టాపిక్ ఏంటంటే ట్విన్ ఫ్లేమ్స్. ట్విన్ ఫ్లేమ్స్ అంటే రెండు, ఓకేనా, రెండు ప్రాణాలు అని మనం అనుకుంటాం. ట్విన్స్ అంటే మామూలుగా అంటే అమ్మ కడుపులో పుట్టిన వాళ్ళను, అక్క చెల్లెళ్ళు, ఇద్దరు అన్నలు, ఇద్దరు తమ్ముళ్ళు, ఈ విధంగా ఉన్న వాళ్ళని మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. అంటే బాడీ పరంగా రెండు ఒకేలా ఉన్న వాటిని మాత్రమే మనం చూసిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా అంటే ఇద్దరు ట్విన్స్, బాడీ వేరే, సోల్ వేరే. ఓకే, ఒక అమ్మాయి అయినా అవ్వచ్చు, అబ్బాయి అయినా అవ్వచ్చు, అమ్మాయి అయినా అవ్వచ్చు. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు అలా పుడుతూ ఉంటారు. అది ఎలా జరుగుతుంది? అమ్మాయి ఎగ్ ఉంటుంది కదా, మంత్లీ రిలీజ్ అయ్యే ఒక ఎగ్ని, ఆ ఎగ్ వీక్గా ఉన్నప్పుడు అది రెండుగా స్ప్లిట్ అవుతుంది. 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కూడా అవ్వచ్చు. అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉంటారు న్యూస్లలో, ఒకే కడుపులో ఇంతమంది పుట్టారు, ఒకే కడుపులో 3 పుట్టారు, ఒకే కడుపులో 4 పుట్టారు అని చెప్పేసి అంటుంటారు. అది ఎలా జరుగుతుంది మన వాళ్ళకి చాలామందికి తెలియదు. ఎలా అవుతుందంటే అమ్మ ఎగ్, సింగిల్ ఎగ్ వీక్ అయ్యి అది స్ప్లిట్ అవుతుంది అనమాట. ఎన్నైతే 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, ఎన్నైనా అవ్వచ్చు. అయినప్పుడు ఏమవుతుంది అంటే నాన్న దగ్గర నుంచి వచ్చే స్పర్మ్స్ ఉంటాయి కదా, కోట్లలో ఉంటాయి, అది తెలుసు మీకు, కొన్ని కోట్లు. ఆ కోట్లలో వచ్చినప్పుడు ట్రావెల్ చేసినప్పుడు అమ్మ ఎగ్ ఎప్పుడైతే ఫర్టిలైజ్ రెడీగా ఉంటుందో ఆ సమయంలో నాన్న దగ్గర నుంచి వచ్చి రిలీజ్ అయ్యేవి, అంటే వాళ్ళిద్దరి కలయికలో రిలీజ్ అయినప్పుడు వచ్చే స్పర్మ్స్ అనేవి ఏదైతే స్ట్రాంగ్గా ఉంటుందో, హెల్తీగా ఉంటుందో, ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుందో, ఈ భూమిపైకి రావాలని చెప్పేసి ఎవరికైతే రాసి పెట్టిందో వాళ్ళు వచ్చి అనుభవించేది ఉంటుంది కదా, అవన్నీ ఏదైతే అనుభవించాలో అవన్నీ తొందర ఎక్కువండి ఫాస్ట్గా వచ్చేస్తారనమాట. వచ్చేసినప్పుడు అందులో నుంచి అమ్మ సెలెక్ట్ చేసుకుంటుంది తనకు నచ్చిన స్పర్మ్స్ని, తనకు కావలసిన బిడ్డలని తను చూస్ చేసుకుంటుంది అనమాట. అప్పుడు చూస్ చేసుకున్నప్పుడు ఇన్ని వేల కోట్లలో నుంచి ట్విన్స్గా పుట్టే అదృష్టం ఉన్న వాళ్ళు మాత్రమే అమ్మ ఎగ్లోకి ఎంట్రకు దొరుకుతుందనమాట. ఆ విధంగా పుట్టిన వాళ్ళని ఇంకా అమ్మ గర్భంలో పెరిగి పెద్ద అయిపోయి తర్వాత వాళ్ళు ఇంకా ట్విన్స్గా పుడతారనమాట. వాళ్ళని ట్విన్స్ అంటారు. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే ట్విన్ ఫ్లేమ్స్. ట్విన్ ఫ్లేమ్స్ అంటే ఏంటిది? ఇక్కడ బాడీస్ వేరు, సోల్ వేరు. ఇప్పుడు మనం మాట్లాడుకునే ట్విన్ ఫ్లేమ్స్లో బాడీస్ వేరు కానీ సోల్ మాత్రం ఒక్కటే, ఓకేనా. ఇక్కడ మనం తోడబుట్టిన వాళ్ళు వీళ్ళు కలిసి పుట్టారు, రక్తం పంచుకొని పుట్టడం అనేది జరుగుతుంది. వాళ్ళకు అమ్మ ఒక్కతే, నాన్న ఒక్కరే. ఇక్కడ ఏమైందంటే అమ్మ ఎగ్ ఎలా అయితే స్ప్లిట్ అయిందో అదేవిధంగా ఇక్కడ సోల్ అనేది స్ప్లిట్ అవ్వడం జరుగుతుంది. అదే ఒక సోలు ఇలా రెండుగా స్ప్లిట్ అవుతుంది అనమాట. ఇలా రెండుగా స్ప్లిట్ అయ్యి ఎందుకు స్ప్లిట్ అవుతుంది అంటే ఒక్కోసారి ఆ సోల్కి కర్మలు ఎక్కువ ఉంటాయి అండ్ భూమిపైన ఎన్నో రకాల ఎక్స్పీరియన్స్ అనేవి ఉండి ఉంటాయి. సో ఆ ఎక్స్పీరియన్స్ని ఒకేసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. వాటిని చాలా కైండ్ ఆఫ్స్ ఉంటాయి. దాంట్లో డబల్ ట్రిపుల్ ఎన్ని జన్మలు ఎత్తలేము కాబట్టి ఒకే జన్మలో 2 కైండ్ ఆఫ్ థింగ్స్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి సోలు రెండుగా డివైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అది గాడ్ చేస్తాడనుకో, దెర్ ఈజ్ సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాన్స్, అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సోల్ అనేది ఇలా రెండుగా విభజింపబడి ఈ హాఫ్ సోల్ ఒక ప్లేస్కి వెళ్ళిపోతుంది, ఈ హాఫ్ సోల్ ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోతుంది. 2 ఎక్స్పీరియన్స్. ఈ హాఫ్ సోల్స్, ఈ సోల్ ఏంటంటే ఇద్దరు మేల్గా కూడా పుట్టే అవకాశం ఉంటుంది, 2 ఫీమేల్స్ బాడీలోకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది, ఒక మేల్ ఒక ఫీమేల్ బాడీలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అదేమవుతుందంటే
వెళ్ళినప్పుడు ఒకే కంట్రీలో ఉండొచ్చు, సేమ్ ప్లేస్లో ఉండొచ్చు, సేమ్ విలేజ్ అయి ఉండొచ్చు, సేమ్ స్టేట్ అయి ఉండొచ్చు, వేరే వేరే కంట్రీస్లో కూడా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే వాళ్ళలో డిస్టెన్స్ అనేది ఉంటుంది. వాళ్ళు పుట్టగానే కలవడం అనేది జరుగుతుంది. వాళ్ళకు ఒక డివైన్ టైమింగ్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళకి డివైన్ టైంలోనే కలవాలి అని చెప్పేసి ఉంటుందన్నమాట.